మన దేశంలో ఏ వర్గానికి చెందిన వారైనా శుభకార్యాల వంటివి చేసుకున్నప్పుడు అక్కడికి వెళ్లే అతిథులు ఏదో ఒక బహుమతిని అందిస్తూ ఉంటారు. ప్రధానంగా హిందువులైతే పెళ్లిళ్లు, జన్మదినోత్సవాలు, వివాహ రిసెప్షన్లు వంటివి జరిగితే బహుమతులను అందిస్తారు. ఒకవేళ అది వీలు కాకపోతే మనీని కవర్లో ఎంతో కొంత పెట్టి అందిస్తారు. అయితే ఆ మొత్తం అనేది ఎప్పుడూ 51 రూపాయి, 101 రూపాయలు, 201 రూపాయి, 501 రూపాయి, 1001 రూపాయి అలా ఉంటుంది. కొందరైతే శుభకార్యాలు కాకపోయినా తమకు రావాల్సిన డబ్బులను కూడా ఇదే రీతిలో 1 రూపాయి కలిపి మరీ తీసుకుంటారు. ఇంతకీ అసలు ఇలా డబ్బుకు 1 రూపాయి కలిపి ఎందుకిస్తారో తెలుసా? 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు, 500, 1000 రూపాయలు ఈ మొత్తాల్లో అంకెల చివరన సున్నాలు ఉన్నాయి కదా. అయితే అలా సున్నా వచ్చేలా డబ్బును రౌండ్ ఫిగర్ తో ఇస్తే ఆ డబ్బును తీసుకున్న వారికి సమస్యలు వస్తాయట. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. అదే వధూవరులకు అలా రౌండ్ ఫిగర్ తో డబ్బును చదివిస్తే దాంతో వారి వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయట. అయితే రౌండ్ ఫిగర్ లో కాకుండా 51, 101 అలా డబ్బుని ఇస్తే దాన్ని విభజించేందుకు వీలుండదు కదా. ఆ క్రమంలో వధూవరులు ఒకే మనసుతో కలిసిమెలిసి ఉంటారట. వారి దాంపత్య జీవితం కూడా అన్యోన్యంగా ఉంటుందట. రౌండ్ ఫిగర్ మొత్తానికి 1 రూపాయి కలిపి ఇవ్వడం వల్ల ఆ మొత్తాన్ని తీసుకునేవారికి, ఇచ్చేవారికి కూడా అన్ని విధాలుగా శుభం కలుగుతుందట. ఆరోగ్యం, విద్యతో పాటు వారికి ఉన్న ఆర్థిక సమస్యలు పోతాయట. కొందరైతే అలా డబ్బు ఇవ్వడం వల్ల పెద్దవారి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. అందుకే మన పెద్దలు రౌండ్ ఫిగర్ లో సున్నా వచ్చేలా డబ్బులను బహుమతిగా ఇవ్వకూడదని చెబుతారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.